గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనందరికీ ఒకాబులరీ, గ్రామర్ అంతా తెలుసు, కానీ ఇప్పటికీ కూడా మనము ఒక టెరబుల్ కమ్యూనికేటర్ అంటే ఒప్పుకుంటారా? ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది ఒక్కొక్క సందర్భంలో ఒక్కో విధంగా ఉంటుంది. నలుగురిలో కూర్చొని ఒక కమ్యూనికేషన్ చేయాలి ఇంగ్లీష్లో అని చెప్పినప్పుడు చాలామంది తడబడడం, నర్వస్ ఫీల్ అవ్వడం చూస్తూ ఉంటాము. మరి గ్రామర్ వచ్చు, ఒకాబులరీ వచ్చు, అన్నీ తెలుసు, ఇంగ్లీష్ అంతా అనుకుంటాం, కానీ కమ్యూనికేషన్ చేసేటప్పుడు మాత్రం అది మనకి సాధ్యం కాదు. మరి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనేది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అశోక్ చక్రవర్తి గారు. సార్ని అడిగి కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకుందాం. హలో సార్. హలో, నమస్కారం అండి. హౌ ఆర్ యూ సార్? ఫైన్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. సుమన్ ఎడ్యుకేషన్ టీవీ ప్రేక్షకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సార్. సార్, కమ్యూనికేషన్ స్కిల్స్, సార్ గ్రామర్, ఒకాబులరీ చూసుకుంటే అందరికీ వచ్చేది, అది తెలుసు. బట్ ఎప్పుడైతే మనము మాట్లాడాలి అన్న సందర్భం వచ్చినప్పుడు ఆ కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా ఒక ఫ్లూయెంట్గా రాదు, ఖచ్చితంగా గ్యాప్స్ వచ్చేస్తూ ఉంటాయి, ఆ ఫ్లో అనేది రాదు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలంటారు? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, వ్యూవర్స్ అందరికీ కూడా చెప్పేది, మన ఛానల్ చూస్తున్న వాళ్ళే కాదు, ఇంకా వేరే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంటి అంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఏదైతే ఉందో, కమ్యూనికేషన్ స్కిల్స్ అనే ఈ టాపిక్ వేరు, లాంగ్వేజ్ని నేర్చుకోవడం అనేది వేరు. లాంగ్వేజ్ వేరు, కమ్యూనికేషన్ స్కిల్స్ వేరు. చాలామంది ఏమనుకుంటారంటే, అంటే బోర్డ్స్ చూసి చాలామంది లెర్నర్స్ వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ హిందీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ సాంస్క్రిట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బోర్డ్స్ ఉండేవి. ఇవి దిస్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అలా చూసినప్పుడు ఏమవుతుందంటే, చాలామంది ఏమనుకుంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ స్పోకెన్ ఇంగ్లీష్ రెండు ఒకటేనేమో అనుకుని దే జస్ట్ గో అండ్ దే అటెండ్ ద కోర్స్ అనగానే, అంటే నాతో కూడా చెప్పారు ఏంటంటే నా స్టూడెంట్స్, సార్ ఏంటి సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుందామని వెళ్తే అక్కడ కూడా వాళ్ళు టెన్సెస్, మళ్ళీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవే చెప్తున్నారు ఏంటి అన్నట్టు అనుకుంటారు. చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు ఏంటంటే, నిజానికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఆ టాపికే కంప్లీట్గా డిఫరెంట్, స్పోకెన్ ఇంగ్లీష్ కూడా డిఫరెంట్. స్పోకెన్ ఇంగ్లీష్ అంటేనేమో ఇంగ్లీష్ని ఎలా మాట్లాడాలి అని నేర్చుకోవడం, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటంటే లాంగ్వేజ్ని ఎలా మాట్లాడాలి అని. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, మనము నమస్కారం అని ఒకరికొకరం చెప్పుకున్నాం, అందరికీ మనము వ్యూవర్స్ అందరికీ నమస్కారం చెప్తాం. ఎవరైనా మనకు కలిస్తే హలో అంటాం, హలో సార్ అంటాం, గుడ్ మార్నింగ్ సార్ అంటాం, గుడ్ ఈవినింగ్ సార్ అంటాం. వాళ్ళు మనల్ని భోంచేశారా అంటే భోంచేసాం సార్ అంటాం. అయితే ఇది ఏదైతే ఉందో దీన్ని కమ్యూనికేషన్ అంటారు. ఒకరితో ఒకరు మాట్లాడుకునేదే కమ్యూనికేషన్, అది లాంగ్వేజ్ కాదు. లాంగ్వేజ్ నేర్చుకోవడము ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటే అని అనుకుంటారనమాట చాలా వరకు చాలామంది. అయితే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఏంటంటే, ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్స్ అనే టాపిక్ ఉందో అది నేర్చుకోవడం వల్ల వస్తుంది అని చాలామంది అనుకుంటే అలా ఉండదు. నిజానికి నేర్చుకోవడం వల్ల రాదు. అది ఏంటంటే మైండ్ సెట్, అంటే మన మెంటల్ స్టేటస్ అనమాట. మెంటల్ స్టేటస్ బాగుందనుకోండి, కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది. మనం ఒక షాప్కి వెళ్ళంగానే, ఈవెన్ నేనే ఒక షాప్కి వెళ్ళాను అనుకోండి, ఒక షాప్కి వెళ్ళేసి ఏదో కొన్నాను, అక్కడ ఏదో చాక్లెట్ తీసుకున్నాను అనుకోండి. ఆ చాక్లెట్ ఎంత అని నేను అడిగాను. అడిగితే అతను, ఏ చాక్లెట్ ఇదా అండి, ఇదా ఓకే, ఇది తీసుకోండి, ఇది 50 రూపీస్, ఇంకేమైనా కావాలా సార్ అంటాడు. ఇది షాప్లోకి వెళ్ళిన తర్వాత నేను కమ్యూనికేట్ అయ్యాను, అతను షాప్ ఓనరు, నేను అక్కడికి వెళ్ళిన విజిటర్ని, నేను ఒక కస్టమర్ని. ఇక్కడ కస్టమర్తో షాప్ కీపర్ ఎలా మాట్లాడాడు, కస్టమర్ షాప్ కీపర్తో ఎలా మాట్లాడాడు అనేదే కమ్యూనికేషన్. మనము ఒక షోరూమ్కి వెళ్తాం, అక్కడ సేల్స్ మెన్ ఉంటాడు, ఆ సేల్స్ మెన్తో మనం మాట్లాడామనుకోండి, అది కూడా కమ్యూనికేషన్. అక్కడ ఎలా మాట్లాడాలి, ఏం అడగాలి, ఈ షర్ట్ ఎంత అంటాము, ఈ ప్యాంట్ ఎంత అంటాము, ఏదో అంటాము, మనం మాట్లాడతాం, అతను మనతో మాట్లాడతాడు. ఆ షాప్కి వెళ్ళంగానే ఎందుకు అతను మాట్లాడతాడు అంటే, అతనికి సేల్ అవ్వాలి, ప్రోడక్ట్ సేల్ అవ్వాలి, మనకు అతను ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వాలి అని చెప్పేసి మనం మాట్లాడతాం. మినిమం మేనర్స్ అది. అయితే ఇప్పుడు ఏమైపోయింది అంటే, చాలా వరకు
చాలా వరకు మైండ్ సెట్ అనేది చాలామందికి బాగాలేక, చాలామందికి మైండ్ సెట్ అది బాగాలేక ఏమైపోయింది అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది నేర్చుకోవడానికి వెళ్తున్నారు. ఎస్. యాక్చువల్గా మైండ్ సెట్ బాగాలేక కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడానికి వెళ్తున్నారు. మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయండి. మనల్ని ఎవరైనా పలకరించినప్పుడు నవ్వుతూ పలకరించాలి అనేది నేనేమైనా మీకు నేర్పించాలా? అవసరం లేదు. అవసరం లేదు కదా. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇది ఒక పాయింట్. ఎందుకని నేను అది నేర్పించాలి అంటే అలా ఎవరు చేయడం లేదని. నేను ఇప్పుడు ఎలాగైతే షాప్కి వెళ్తే ఒక చాక్లెట్ అడిగాను, ఒక బిస్కెట్ ప్యాకెట్ అడిగాను, అతను ఎలాగైతే నవ్వుతూ మాట్లాడతాడో అందరూ అలా నవ్వుతూ మాట్లాడతారంటారా? లేదు. అలా మాట్లాడరు. ఎందుకంటారు? డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటారు. అది డిపెండ్స్ అపాన్ పర్సనాలిటీ అంటారా, లేకపోతే కమ్యూనికేషన్ అంటారా? కమ్యూనికేషన్ అని కూడా అనొచ్చు. కమ్యూనికేషన్ మనకు బాగుండాలి అంటే Yes. ముందు మన మైండ్ సెట్టే బాగుండాలి. కొంతమంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు చూసిన ప్రాబ్లమ్స్, స్ట్రెస్తో ఉంటారు అనుకోండి. మీరు వాళ్ళకి నవ్వుతూ మాట్లాడండి అని మీరు ఎంత చెప్పినా వాళ్ళు నవ్వుతూ మాట్లాడరు. బికాస్ ఐ హ్యావ్ ఆల్రెడీ మై ఓన్ ప్రాబ్లమ్స్, ఐఎమ్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్, హౌ కెన్ ఐ స్మైల్ అన్నట్టుగా డైరెక్ట్గా మనల్నే క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే కంటే ఏంటంటే మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి. మైండ్ సెట్ అర్థం చేసుకున్నారనుకోండి, ఎవరితో ఎలా కమ్యూనికేట్ అవుతామంటే మైండ్ సెట్ బాగుంటే కమ్యూనికేట్ అవ్వడం అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. మీకు ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎదుటి వాళ్ళని హర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తారు. ఎలా హర్ట్ చేస్తారంటారు మీరు చెప్పగలరా? చిన్నదాన్ని ఏదైనా సందర్భం తీసుకుని కూడా అనొచ్చు. అంటే ఏమైనా వర్డ్స్తో హర్ట్ చేస్తారంటారా, లేకపోతే యాక్షన్స్తో హర్ట్ చేస్తారంటారా? యాక్షన్తో చేసే వాళ్ళు ఉన్నారు, వర్డ్స్తో చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. యాక్షన్తో చేసే వాళ్ళు ఉన్నారు, వర్డ్స్తో చేసే వాళ్ళు ఉన్నారు. యాక్షన్తో చేసే వాళ్ళని కాసేపు అక్కడ పక్కన పెడతాం. ఎస్. మరి వర్డ్స్తో చేసే వాళ్ళు ఉన్నారన్నారు. ఉన్నారు. మరి వర్డ్స్తో చేయడము, హర్ట్ చేయడము అంటే అది కమ్యూనికేషనే కదా. ఎస్. అంటే మన రాంగ్ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో దానివల్ల హర్ట్ అవుతారు. ఎస్. దానివల్ల హర్ట్ అవుతారు. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోకుండా మాట్లాడతారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా నేను డాక్టర్ని అవుతాను అని అంటే కొంచెం డిస్కరేజ్ చేసినట్టు మాట్లాడామనుకోండి, మీరు ఎందుకంటే నువ్వు ఎప్పుడు కావాలి డాక్టర్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే అది డిస్కరేజ్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటారు? ప్రాపర్ కమ్యూనికేషన్ అంటారా? లేదు. ప్రాపర్ కమ్యూనికేషన్ కాదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఇవ్వాలి అన్నది కూడా తెలియడం లేదు. ఎస్. అందుకనే మిస్ నవీన, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా వరకు మైండ్ సెట్ పైనే ఉంటుంది. మైండ్ సెట్ బాగుందనుకోండి, వాళ్ళు ఎవరితో కమ్యూనికేట్ అయినా బాగానే ఉంటుంది. లాంగ్వేజ్ని నేర్చుకుంటాం మనం, లాంగ్వేజ్ని నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాని తర్వాత ఇది ఎక్కడ యూజ్ చేస్తారు సార్, గ్రామర్లో ఈ పాయింట్ ఎక్కడ సార్, ఈ పాయింట్ ఎక్కడ సార్, యాక్టివ్ వాయిస్ ఏంటి, ప్యాసివ్ వాయిస్ ఏంటి, అవి నేర్చుకొని మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తారు. ఎస్. సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తారు. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఏంటంటే అది ఎప్పుడు కూడా మన మైండ్ సెట్ పైన, మన మెంటల్ స్టేటస్ అంటాం. మెంటల్ స్టేటస్ బాగుందనుకోండి, బాగుంటేనే మనము ఎవరితోనైనా ప్రాపర్గా కమ్యూనికేట్ అవ్వచ్చు. ఈ ఈ సొసైటీలో మైనస్ పాయింట్స్ ఉన్న వాళ్ళే చాలామంది ఉన్నారు. మైనస్ పాయింట్స్ ఉంటాయి. అయితే ఆ మైనస్ పాయింట్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళలో కూడా మైనస్ పాయింట్సే వెతుకుతూ ఉంటారు. కాబట్టి అందుకనే ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండదు. ఎస్. మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకున్నారో లేదో, ఒకే సేమ్ అపార్ట్మెంట్లో ఉంటారు చాలామంది. ఎంతమంది పలకరించుకుంటారంటారు? తక్కువ. 202 ఒక ఫ్యామిలీ ఉంటుంది, 203లో ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒకే ఫ్లోర్లో. ఎస్. వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. 202 వాడిని 203లో ఉన్నతను ఏం చేస్తాడు అంటే ఏమో తెలియదు నాకు అంటాడు. ఇది నేను చూశాను చాలా వరకు. ఒక కారు ఇద్దరిది సైడ్ బై సైడ్ ఉంటుంది. ఒక కారు వచ్చేసి ఒక అతను తీసుకొని వెళ్ళిపోతాడు, ఇంకో కారు అతను ఉంటాడు, అక్కడ నిలబడతాడు, ఏదో చూస్తాడు, అతను వెళ్ళిపోతాడు, ఇతను ఇలా వెళ్ళిపోతాడు. మాట్లాడుకోరు. ఎందుకంటారు? కమ్యూనికేషన్ అన్నమాట. అయితే మీరు అక్కడ మాట్లాడుకోండి అని నేర్పించాల్సిన అవసరం లేదు. ఎస్. ఒక మనిషి మనకు కనిపిస్తే, మీరు ఇప్పుడు మీ కాలేజ్కి వెళ్ళినప్పుడు మీ సార్ కనిపిస్తే మీరు ఏమంటారు? హలో సార్. హలో సార్ అంటారు, లేదా గుడ్ మార్నింగ్ సార్ అంటారు. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా? హాయ్ సార్ అంటున్నారు. ఇప్పుడు ఈవెన్ ఐ వర్క్డ్ యాజ్ అ ప్రిన్సిపల్. నన్ను చూస్తే కూడా కొంతమంది హాయ్ సార్ అంటారు. నిజానికి హాయ్ సార్ అనేది అకాస్ట్ చేయడం. ఇది
మనిషిని గ్రీట్ చేయడం, Great చేయడం. విష్ చేయడం. Yes. హాయ్ సార్ అనేది కరెక్టే అంటారా? అంటే హాయ్ కొన్ని- సార్ అనేది యాక్చువల్గా Yes. కరెక్ట్ కాదు. కాదు. హాయ్ సార్ అనేది కరెక్ట్ కాదు. మై డియర్ నవీన గారు, మనము కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడానికి వెళ్ళినా కూడా ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మనం నేర్చుకుంటామని మనం గ్యారంటీ ఇవ్వలేం. అవును. ఎందుకంటే నేర్పించే వాళ్ళకు మైండ్ సెట్ బాగుందనుకోండి, వాళ్ళు కరెక్టే నేర్పిస్తారు. Yes. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం వాళ్ళని ఇంట్లోకి పిలిచి కూర్చోమనాలి అని చెప్పే మినిమం మేనర్స్ ఒకరు నేర్పిస్తే రాదు. రాదు. అది మనకు తెలియాలి. కాబట్టి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మన మైండ్ సెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మన మైండ్ సెట్ బాగుంటే అది మనం ఆటోమేటిక్గా అందరినీ అకాస్ట్ చేస్తాం, ప్రతి ఒక్కరితోనూ మాట్లాడతాం. హియర్ ఐ వుడ్ గివ్ అ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అ వెరీ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నా గురించి నేను చెప్పాలి అంటే నేను కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్గానే ఉన్నాను, నేను నేర్పిస్తాను. స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చినప్పుడు అది ఫార్మల్ టాకు ఇన్ఫార్మల్ టాకు అంటాం. Yes. యాక్చువల్గా ఇన్ఫార్మల్ టాక్ అయినా ఫార్మల్ టాక్ అయినా లాంగ్వేజ్ నేర్చుకోవడమే, కానీ మనం యూస్ చేసేది ఫార్మల్ టాక్ అనమాట. మీరు ఇలా యూస్ చేస్తే బాగుంటుంది అని నేను చెప్తాను, ఇలా యూస్ చేయకుండా ఇలా యూస్ చేయాలి అని ప్రాపర్ సెంటెన్స్ Yes. మనము గైడ్ చేసేంత వరకు చేస్తాం. ఎందుకు చేస్తాము అంటే నేను ఎప్పుడు కూడా ఎవరితో రాంగ్ సెంటెన్స్ యూస్ చేయలేదు. నేను ఎప్పుడు కూడా, దిస్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్, ఐ హ్యావ్ నెవర్ హర్టెడ్ ఎనీవన్. నేను ఎప్పుడు కూడా ఎవరిని హర్ట్ చేయలేదు, అంటే నా మాటలతో. ఎందుకని అలా ఉంటాను అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు తెలుసు కాబట్టి. Yes. ఆ టాపిక్ అనేది ఏదైతే ఉంటుందో అది నాకు తెలుసు కాబట్టి అది నేర్చుకోవాల్సిన అవసరం లేదు నవీన. అది మనలో ఉంటుంది. అది ప్రాపర్గా ఈ సెంటెన్స్కి ఈ సెంటెన్స్ యూస్ చేయాలి, ఒకరు మనల్ని విష్ చేస్తే నవ్వుతూ విష్ చేయాలి అనేది Yes. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మనకు తెలియాలి. Yes. సో కమ్యూనికేషన్స్ అనేది మన నుంచే ఒకరితో మాట్లాడుతూ ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. డెఫినెట్లీ మాట్లాడక మైండ్ సెట్ బాగుంటుంది. మైండ్ సెట్ బాగుండాలి. ఎస్ డెఫినెట్లీ. ఎస్. థ్యాంక్ యూ సార్.